Hi, hello, namaste. Today we are going to discuss about pronoun. Pronoun ante enti? It is a word used in the place of noun to avoid repetition and make sentence smoother. నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం సెంటెన్స్లో. ఒకసారి నౌన్ వచ్చిందంటే సెకండ్ టైంకి ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో దట్ సెంటెన్స్ క్లియర్ కట్గా స్మూత్గా ఉంటుంది. అండ్ వైల్ వీఆర్ టాకింగ్ ఆల్సో వీ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. Okay, let us see types of pronoun. We have 6 types, and in first type we have 3 sub. So personal, reflexive, indefinite, interrogative, demonstrative, relative. And personal lo manaki 3 unnai: subjective, objective, possessive. Okay. సో పర్సనల్ ప్రొనౌన్ అంటే అనే పర్టికులర్ ప్రొనౌన్ పర్టికులర్ పర్సన్ గురించి. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి కదా, అవి ఏంటో చూద్దాం. సబ్జెక్టివ్, ఇట్ ఈస్ లైక్ ఇట్ వాస్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్ అనమాట. ఇట్ ఆల్వేస్ కమ్ బిఫోర్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్ అండ్ షో హూ ఈస్ పర్ఫార్మింగ్ ది యాక్షన్. క్లియర్గా రాశాను కదా. సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తాం? ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, వి, దే అట్లా అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫర్దర్గా. ఆబ్జెక్టివ్ అంటే ఇది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఇట్ ఈస్ లైక్ ఎ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అనమాట. మీ, అస్, హిమ్, హర్, దమ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఐ, వి, యూ, హీ, షీట్లో ఉంది కదా, ఇక్కడ మీ, అస్, హిమ్, హర్, దమ్ అట్లా. దిస్ ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ బై మీ. సో మీ అనేది ఇట్ ఈస్ హర్ పెన్ అట్లా అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ఎ ప్రిపోజిషన్. ఇట్ రిసీవ్స్ ది యాక్షన్ రాదర్ దాన్ డూయింగ్ ఇట్. యాక్షన్ రిసీవ్ చేస్తుంది అనమాట, రిసీవ్ చేసుకుంటుంది రాదర్ దాన్ డూయింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ పొసెసివ్ చూద్దాం. పొసెసివ్ అంటే ఇట్స్ లైక్ ఓనర్షిప్ లాగా అనమాట. నాది, మైన్, నీది, మనది ఇలా అనమాట. అంటే ఓనర్షిప్ని చూపిస్తుంది. మైన్, యువర్స్, హీస్, హర్స్, అవర్స్, దేర్స్. ఇక్కడ ఈజ్ అంటే హర్స్ లాగా ఈజ్ HISES అట్లా రాదు. హీజ్ అంటే హీజే వస్తుంది, హర్స్కి మాత్రం ఎస్ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బుక్ ఈజ్ మైన్, హర్స్ పెన్, దిస్ బుక్ ఈజ్ అవర్స్ అలా అనమాట. ఓకే, సో యువర్ పెయింటింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ బట్ ఐ ప్రిఫర్ హర్స్. హర్స్ ఇక్కడ వచ్చింది కదా హర్స్. సో అలా అనమాట. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్సివ్ చూద్దాం. రిఫ్లెక్సివ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ గురించే చెప్తుంది అనమాట రిఫ్లెక్సివ్ అంటే. మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. హర్ సెల్ఫ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఏంటి ప్రొనౌన్? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, హీ హర్ట్ హిమ్సెల్ఫ్ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. They enjoyed themselves, I thought myself, she introduced herself ఇలా అన్నమాట. ఓకే, I myself went to the store myself అలా. ఇక్కడ చూద్దాం సబ్జెక్టివ్ అండ్ రిఫ్లెక్సివ్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ అంటే ఇక్కడ మై సెల్ఫ్ అని రాస్తాం రిఫ్లెక్సివ్లో. సబ్జెక్టివ్లో ఐ ఉంటే యూకి యువర్ సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్, వీకి అవర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్. ప్లూరల్ అయితే యూ సింగులర్ అయితే యువర్ సెల్ఫ్, ప్లూరల్ అయితే యువర్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్ఫ్. ఇలా రిఫ్లెక్సివ్ని మనం ఇలా మెన్షన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఇట్ రిఫర్స్ టు నాన్ స్పెసిఫిక్ థింగ్స్ అనమాట. అంటే నాట్ ష్యూర్, నాట్ డెఫినెట్ అలా అన్ని సింగులరే ఉంటాయి ఇండెఫినెట్లో మోస్ట్లీ. ఓకే, మోస్ట్లీ ఈజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి అంటే ష్యూర్ కాదు మనం ఇక్కడ, పర్ఫెక్ట్ అర్థమవుతుందా? పర్ఫెక్ట్ నెంబర్ అది మనం చెప్పట్లేదు అనమాట. ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, ఈచ్ ఇలా. అంటే ఎనీబడి, ఎవ్రీబడి, సంబడి, నోబడి. ఎనీవన్ ఎవరైనా అవ్వచ్చు, ఎవ్రీవన్ అందరూ అవ్వచ్చు, సమ్వన్, నో వన్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్, ఈచ్, ఐదర్, నైదర్ ఇలా అనమాట. ఓకేనా? ఇండెఫినెట్లో మనకి వీఆర్ నాట్ ష్యూర్, మనకి గ్యారంటీ అనేది ఉండదన్నమాట, పక్కాగా చెప్పలేము. సెంటెన్స్ అనేది అట్లా ఉంటుంది. సో సంబడి కమ్ హియర్, ఎనీబడి కెన్ ప్రిఫర్ అంటే ఆప్షనల్ లాగా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీవన్ ఈజ్ విల్లింగ్ టు వర్క్అవుట్ ఆన్ ది ప్రాబ్లమ్, ఎవ్రీవన్ అలా. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇంకా చూద్దాం. ఫస్ట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఏముంది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అంటే ఇది లైక్ క్వశ్చనింగ్ లాగా ఉంటుంది. ఇంటరోగేటివ్ అంటే మనం చూసాం కదా, వేరే దాంట్లో కూడా ఇంటరోగేటివ్ వచ్చింది. ఓకే, ఎందులో వచ్చింది? ఇందులో అడ్జెక్టివ్లో కూడా ఇంట్రోగేటివ్ వచ్చింది.
సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పాం, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్ లాగానే చెప్పాం, విచ్, వాట్ ఇలా. ఇంటరాగేటివ్ ఎక్కడ ఉంది మీకు అని అంటే ఎక్కడైనా కూడా మనం క్వశ్చనింగ్ లాగా చెప్తాం, అవునా? ఓకే. సో ఇంట్రాగేటివ్ అంటే అలా వాట్, హూ, హూమ్, హూజ్. స్పెసిఫిక్గా అడగాలి అంటే విచ్ అనేది. జనరల్గా వాట్ అలా అడుగుతాం, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే క్వశ్చనింగ్ లాగా ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాట్, హూ, హూమ్, హూస్, విచ్, హూ, విచ్ బుక్ డూ యూ వాంట్, హూ ఇస్ షీ, ఇట్లా అనమాట. హూమ్ డూ యూ వాంట్ టు మీట్, ఇలా. ఓకే, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ చూద్దాం. ఇట్ రిఫర్స్ టు సింగులర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఓకే, ఎగ్జాంపుల్ దిస్, దట్, దీస్, దోస్. ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మనం ఇక్కడ కూడా చూసాం. అబ్జెక్టివ్లో కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ సేమ్ ప్యాటర్న్లో ఉంది, అవునా? ఇదిగో విచ్ పర్సన్, థింగ్, ఇట్ మీన్, దిస్, దట్, ఇలా చూసాం కదా, మీకు గుర్తుందిగా. సో ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఫాలో అవుతూ ఉంటాం. దోస్ వేర్ మేర్లీ ఎక్స్క్యూజివ్ ప్రొనౌన్స్ మనకు అర్థమవుతాయి అన్నమాట. దిస్ ప్లేస్ ఇస్ వెరీ కూల్, ఇలా ఎక్స్క్యూజెస్. ఓకే, సారీ. రిలేటివ్ ప్రొనౌన్. ఇది రిలేటివ్ ప్రొనౌన్ అంటే రిఫర్స్ టు ఎర్లీ నౌన్, సెంటెన్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. ఆల్రెడీ ఉన్న నౌన్ని రిఫర్ చేస్తుంది అనమాట ఇది రిలేటివ్ ప్రొనౌన్ అనేది. అంటే హూ, హూమ్, విచ్, హూస్, దట్, అలా. ఐ మెట్ రవి. రవి అనేది నౌన్ కదా. హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ నేపాల్. ఎవరైతే నేపాల్ నుంచి రిటర్న్ అయ్యారో అలా. హూ అనేది ఇక్కడ రిలేటివ్, దానికి రిలేట్ చేస్తూ వస్తుంది క్వశ్చన్ అనేది. ఓకే, ఐ ఫౌండ్ ద బుక్ విచ్ ఐ లాస్ట్. బుక్కి విచ్కి రిలేషన్ ఉంది కదా ఇక్కడ. సో ఫస్ట్ ఇలా వస్తుంది. సో దాన్ని ఏదైతే నేను మర్చిపోయానో అలా దీనికి దానికి రిలేషన్ అనేది ఉంటుంది ఇక్కడ రిలేటివ్లో. ఇక్కడ ఇంటరోగేటివ్లో అలా ఉండదు అనమాట, క్వశ్చనింగ్ లాగా ఉంటుంది డైరెక్ట్గా. అర్థమైందా? ఎక్సర్సైజ్ చూద్దాం. రోహిత్ అండ్ డాష్ వర్ ప్రజెంట్. రోహిత్ అండ్ ఐ వర్ ప్రజెంట్. వెయిట్ ఫర్ సంజీవ్ అండ్ మీ. ఇక్కడ ఐ వస్తుందా మీ వస్తుందా అనేది చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ డు నాట్ బిలీవ్ ఎనీ వన్ బిట్వీన్ యూ అండ్ అయ్యా, యూ అండ్ మీ. ఇక్కడ ఐ రాదు, మీ వస్తుంది. మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏది వస్తుంది అనేది అర్థమైపోతుంది అనమాట ఆటోమేటిక్గా. హీ ఈస్ గుడ్ యాజ్ మీ. ఓకే, సునీల్ అండ్ డాష్ విల్ కండక్ట్ టుడేస్ మీటింగ్. ఇక్కడ నేను చూడండి, సునీల్ అండ్ మై సెల్ఫ్ అని అంటాం జనరల్గా. సో అలా అనకూడదు. సునీల్ అండ్ ఐకి మై సెల్ఫ్కి తేడా ఉంది. ఐ అంటే నేను, మై సెల్ఫ్ అంటే నేనే. ఓకే, సెంటెన్స్ బట్టి మనం ఇక్కడ ఆన్సర్ రాస్తూ ఉంటాం. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఐడెంటిఫై ద ప్రొనౌన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. ప్రొనౌన్ ఏది, టైప్, అందులో ఏవేవి, ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అది. సో వీ హ్యావ్ టు చెక్ ఇట్. చూద్దాం ఒక్కొక్కటి. సో వెన్ ఐ సా ద చైల్డ్ ఇట్ వాజ్ క్రయింగ్. సో ఇక్కడ ఐ అండ్ ఇట్ అనేది రెండు కూడా ప్రొనౌన్ కదా, అవునా? సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఐ అనేది ఏంటి, పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది మనకి. అది సబ్జెక్టివ్ లాగా, సబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. అండ్ ఇట్ అనేది ఏంటి, మనం ఇక్కడ చూసాం కదా, సెకండ్ పర్సన్ లాగా అన్నమాట. సో మీ, అస్, హిమ్, హర్, దెమ్, ఇట్ కూడా ఇందులోకి వస్తుంది. సో ఇట్ అనేది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ద హార్స్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ ఇట్స్ లెగ్స్. ఇక్కడ ఇట్స్ అనేది ఏంటి, పొసెసివ్. ఇట్స్, మైన్, అట్లాంటివి. అంటే నాది అన్నట్టుగా, ఓనర్షిప్. బర్డ్స్ బిల్డ్ దేర్ నెస్ట్ ఇన్ ట్రీస్. ఓకే, దేర్ అనేది కూడా పొసెసివ్. దేర్ వాళ్ళది కదా, వాళ్ళది అన్నట్టుగా. ఓకే, ఐ మై సెల్ఫ్ హర్డ్ ద బ్రేకింగ్ న్యూస్. ఐ అనేది ఏంటి ఇక్కడ, సబ్జెక్టివ్. ఐ, యూ అట్లాంటివి సబ్జెక్టివ్. ఓకే, మై సెల్ఫ్ అనేది పొసెసివ్. ఓకే, అర్థమైంది కదా ఇది. మై సెల్ఫ్ అనేది పొసెసివ్, మైండ్ అనేది పొసెసివ్, మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్. సో ఇక్కడ తప్పు చెప్పాం మనం. మై సెల్ఫ్ అనేది ఏంటి, రిఫ్లెక్సివ్. ఓకే,
గోస్ ఆర్ బెటర్ దాన్ దోస్ ఆఫ్ బెంగళూరు. బెంగళూరు కన్నా ముంబై మ్యాంగోస్ బెటర్ అని అన్నారు. ఓకే, సో ఇది దోస్ దీస్ ఇలాంటివి వస్తే నేను ఏం చెప్పాను మీకు, డెమాన్స్ట్రేటివ్. ఓకేనా, సో ఇక్కడ ఏమొచ్చింది, దీస్ అన్నా కూడా ఏంటది, డెమాన్స్ట్రేటివ్. ఓకేనా. మైన్, ఇక్కడ మైన్ అనేది ఏంటి, ఇందాక పొసెసివ్. కరెక్ట్ చెప్తున్నానా, ఎలా చెప్తున్నాను, మైన్ అనేది పొసెసివ్. ఇక్కడ పొసెసివ్ నేను చెప్పాను ఓనర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఓనర్షిప్ అనేది ఉంటుంది, మైన్, యువర్స్. ఇక్కడ ఇంకొక పాయింట్, అపోస్ట్ఫీ వస్తుంది కదా జనరల్గా, ఇలా పెడతాం అవర్స్ అని, ఇలా అపోస్ట్ఫీ అనేది పొసెసివ్లో రాదు. సో అపోస్ట్ఫీ లేకుండా ఉంటేనే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది అది. ఓకే, సో ఇది పొసెసివ్. మైన్ అనేది, ఐ అనేది నార్మల్గానే సబ్జెక్టివ్. హూ అనేది క్వశ్చన్ మార్కింగ్, నేను ఏమని చెప్పాను, ఇంటరోగేటివ్. ఓకే, సంబడి, నోబడి అట్లాంటివి వస్తే ఏమని చెప్పాను నేను, డెఫినెట్, ఇండెఫినెట్. ఇలాంటివి వస్తాయి అంటే నాట్ షూర్ అనే ఇలాంటివి వస్తే ఏంటి, ఇండెఫినెట్. ఓకే, మై ఇట్లాంటివి వస్తే అది కూడా ఏమవుతుంది, మై నాది అని అర్థం కదా మై అనేది. సో ఇది ఏమవుతుంది, పొసెసివ్ అవుతుంది, అవునా. సో ఇంకొకటి ఇక్కడ నోబడి అని ఉంది, నోబడి వాజ్ దేర్ టు సేవ్ ద చైల్డ్. నోబడి తెలీదు కదా, ఎనీబడి, సంబడి, నోబడి ఇట్లాంటివి ఏం చెప్పాను, ఇండెఫినెట్, అవునా. ఎనీబడి అన్నా కూడా ఇప్పుడు అనుకున్నా ఇండెఫినెట్. ఓకే, యూ అండర్స్టాండ్ నా. సో ఇలా అన్నమాట. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రొనౌన్వి. లైక్ మనం పొసెసివ్ తీసుకుందాం. పొసెసివ్ లాంటిది ఏంటి, ఇంకా ఎగ్జాంపుల్స్, దిస్ పెన్ ఈజ్ యువర్స్ అంటే ఏమవుతుంది, దిస్ అనేది పాజిటివ్, దిస్ పెన్ పర్టికులర్గా చెప్తున్నాం కదా. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఏం చెప్తాం, ఇక్కడ ఉన్నాయి, మనం ఇప్పుడే చూసాం ఎగ్జాంపుల్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే ఐ మై సెల్ఫ్ క్లీన్డ్ ద రూమ్, హీ హర్ట్ హిమ్సెల్ఫ్ మై సెల్ఫ్ ఇలా వస్తుంది అనమాట. లాస్ట్లో సెల్ఫ్స్ చాలా ఉంటాయి. ఓకే, సో అలా కన్సిడర్ చేస్తాం మనం. ఓకేనా. డెమాన్స్ట్రేటివ్ కూడా ఇలానే ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ, దిస్ ఈజ్ దోస్. ఓకే, ఇలాంటివన్నీ డెమాన్స్ట్రేటివ్ అవుతాయి అన్నమాట. ఇది డెమాన్స్ట్రేటివ్ ఇక్కడ ఉంది. ఓకేనా. దిస్, దట్, దోస్, దీస్ ఇలాంటివన్నీ. సో ఇంటరోగేటివ్ అంటే క్వశ్చనింగ్వి, హూ ఈజ్ నాకింగ్ ద డోర్, వాట్ డూ యూ వాంట్, అలాంటివి అనమాట. విచ్ బుక్ డూ యూ వాంట్, హూస్ మార్కర్ ఇస్ దిస్, హూస్ పెన్ ఇస్ దిస్, హూ ఆర్ యూ, అట్లాంటివి అనమాట. రిలేటివ్ ప్రొనౌన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇలా ఉంటాయి. ఐ మెట్ రవి హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ నేపాల్ అంటే క్వశ్చనింగ్ లాగా కాదు, రవి గురించి ఇక్కడ బుక్ గురించి, రవి గురించి ఇక్కడ బుక్ గురించి, అలా అనమాట. ఓకేనా. సెంటెన్స్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్, సో దట్ దాన్ని పట్టుకొని క్వశ్చనింగ్ లాగా మనం మాట్లాడతాం అన్నమాట. అర్థమైందా. సో దిస్ ఇస్ ప్రొనౌన్.